అండి ఈరోజు నేను తయారు చేసేది మంచి గుమ్మడికాయ అంటే ఎర్ర గుమ్మడికాయతో కూర అండి. ఎర్ర గుమ్మడికాయ కొడుకు రానిచ్చాను, ఇదిగోండి ఉడికింది. కొంచెం బచ్చలాకు ఒక చిన్న బేసన్ తీసుకున్నాను. దీంట్లో శనగపప్పు వేసుకుంటామండి. మంచి గుమ్మడి ఇది కూడా ఒక్క కొడుకు రానిచ్చా, చూసారా, ఒక 50% ఉడికింది. ఇది గుమ్మడి శనగపప్పు కూర అండి. గుమ్మడికాయ ఒక మీడియం సైజ్ కాయ అండి. కాయని తొక్కు తీసి ఇలా ముక్కలు చేసుకొని కుడుకు రానిచ్చాను. దీంట్లోకి బచ్చలాకు, శనగపప్పు, 7 పచ్చిమిరకాయలు చీల్చినవి, ఒక నిమ్మకాయ అంత చింతపండుని నిమ్మకాయ చింతపండు గుజ్జు తీసుకున్నాము, కారం, పసుపు, రుచికి సరిపడా ఉప్పు, నూనె కొంచెం పడుతుందండి, కొత్తిమీర, పోపు దినుసులండి, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, మిరపకాయ, కరివేపాకు, ఇంగువ, ఇంతేనండి. తయారు చేసుకునే విధానం చూద్దాం. నూనె వేసుకున్నాను. ఆల్రెడీ గిన్నె పెట్టుకున్నాం కదండి, అందుకని ఎప్పుడో ఇది ఉంటుంది, వేడి అయి ఉంటుంది. గుమ్మడి బచ్చలు చేశాను. ఇప్పుడు గుమ్మడి శనగపప్పు, దీంట్లో కూడా కొంచెం బచ్చలాకేసి చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను. ఏవో నాకు తోచిన వెరైటీస్ అండి, కొందరికి నచ్చకపోవచ్చు. ఈ కూర కూడా మ్యాక్సిమం అందరికీ తెలిసిన కూరేనండి. బాగా చిట్చిట్లాడుతున్నాయి. ఇదిగోండి, ఇంగు వేసుకోవాలి. కొంచెం ఇంగు వేసాను. అన్నీ ఒక్కొక్కటి ఉడకబెట్టింటే చాలా టైం పడుతుంది, అందుకని ఒక ఉడుకు రానిచ్చేసి తీసుకున్నాను. ఒక్క బచ్చలే ఏం ఉడకలేదు. ఇప్పుడు ఉడకబెడతాను దాన్ని. మామూలుగా దీంట్లో పోపులో వేసేస్తాను. ఇవ్వండి, పచ్చిమిరకాయలు వేస్తున్నాను, చీల్చిన పచ్చిమిరకాయలు. అవి కూడా కొంచెం పులుపు పడతాయి కదండి, వేగితే వీటిలో వేగి పులుపు పడితే చాలా బాగుంటుంది. చీల్ చేసుకుంటే కొంచెం కారం వేస్తున్నా కదా, అది కాకుండా ఇది దీంట్లో బచ్చలాకు వేసుకున్నాం అండి. కడిగాను. బచ్చలాకులో శనగపప్పు వేస్తున్నానండి. ఇప్పుడు మూత పెట్టుకుందాం 2 నిమిషాలు. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని చూద్దాం అండి. తీస్తున్నాను. ఒక 2 మినిట్సే ఉంచానండి. దీంట్లో ఇప్పుడు పులుసు పోసుకుందాం. పులుసు మరీ ఎక్కువ పోయేద్దండి, కొంచెం. ఎందుకంటే శనగపప్పు ఉంది కదా, ఒక రకమైన తీపి గుమ్మడి కాబట్టి ఇలా చేస్తున్నాను. దీంట్లోకి ఉప్పు రుచి చూసుకొని మళ్ళీ వేసుకోండి. పసుపు, కారం కూడా వేసేస్తున్నాను. ఒక్కసారి కలిపి గుమ్మడికాయ వేసుకున్నామండి. గుమ్మడికాయ వేస్తున్నాను. సరే, చూస్తుంటేనే బాగుంది. ఇలా ఎక్కువసేపు ఉడకక్కర్లేదండి, ఎందుకంటే ఆల్రెడీ ఉడికినవే కదా. ఈలోపు బచ్చలు కూడా మగ్గిపోతుంది. ఒక 2 మినిట్స్ మళ్ళీ తర్వాత కొత్తిమీర వేసుకుందాం. ఇదిగోండి, కూర చాలండి, కొంచెం అనుకొనుగ్గా ఉంటుంది. అంతేనండి, మంచి గుమ్మడికాయ శనగపప్పు కూర. కొత్తిమీర వేసుకుందామండి. ఇక్కడ
ఇదేనండి అనుకొనిగా ఉంది. ట్రై చేయండి, టేస్ట్ చేయండి, ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు భార్గవ శర్మ బ్రాహ్మణ వంటలు. నమస్తే అండి. ఈరోజు నేను తయారు చేసేది బీరకాయ పాలు పోసి కూర అండి. బీరకాయలండి, ఒక 1/2 కిలో బీరకాయలు పీల్ చేసుకొని ఇలా కట్ చేసుకున్నాను. దీంట్లోకి పాలండి, ఒక 1/2 గ్లాస్ పాలు, జీలకర్ర, ధనియాలు, 2 మిరపకాయలు వేసి కచ్చాపచ్చా గ్రైండ్ చేసింది. ఇదే కారం అండి. కారం కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు. కారం వేయట్లేదు ఎందుకంటే తీయగా అలా ఉంటుందని కూర. రుచికి సరిపడా ఉప్పు, ఆవాలు, జీలకర్ర, మిరపకాయ అండి, కరివేపాకు, కొత్తిమీర పైన వేసుకోవడానికి, నూనె, రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాం, పసుపు. ఇంతేనండి. తయారు చేసుకునే విధానం చూద్దాం. చాలా ఈజీ పని. 3 వంతులు అందరికీ తెలిసిన విషయమేనండి. ఇది 90%, 99% అందరికీ తెలిసిన కూర ఇది. అంటే ఉల్లిపాయ అన్నీ వేసుకోవచ్చు, ఏమీ వేయకుండా వేస్తున్నాను నేను. సింపుల్గా పెద్దవాళ్ళకి చేస్తున్నాను ఇప్పుడు నేను. పెద్దవాళ్ళకి ఈజీగా, ఆనియన్ తినరు వాళ్ళు, ఉల్లిపాయ తినని వాళ్ళ కోసం అండి ఇది. ఉల్లిపాయ వేసుకోవాలి అనుకుంటే ఉల్లిపాయ వేసుకోవచ్చు. ఇలా పోపు వేసి, పోపులో కూడా మినపప్పు, ఆవాలు అన్నీ వేసుకుంటారు. కానీ ఇది పాలు పోసిన కూర కదండి, కమ్మగా ఉండే కూర కాబట్టి ఇలా పోపు వేస్తే అది మెత్తబడిపోతాయి, ఎంత టేస్ట్ ఉండవు. ఇంకని వేయలేదు నేను. కరివేపాకు కూడా సన్నగా పెద్ద కూడా సన్నగా కట్ చేసి వేసాను, దాంట్లో కలుస్తాను. ఇట్లాంటప్పుడు ఈ పోపు వేయగానే ఉల్లిపాయలు వేసుకోవాలండి. వేసుకునేవాళ్ళు ఉల్లిపాయ వేయకుండా చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు నేను 2 పచ్చిమిరపకాయలు కట్ చేసేసాను. అదే కారం నేను జీలకర్ర, ధనియాల్లో వేసిన 2 మిరపకాయలు ఉన్నాయి కదండి, అది కూడా ఎక్కువగా పేస్ట్ లాగా చేస్తే బాగుండదు, అందుకని అలా చేసుకున్నాను నేను. ఇంతేనండి. కూరకి పోపు వేసుకొని దీంట్లోనే కొంచెం ఉప్పు పడుతుందండి. ఇది తీయటి కూర కదా, ఉప్పు తక్కువ పడుతుంది, చూసుకొని వేసుకోండి. కొంచెం పసుపు వేసుకొని వాళ్ళు కూడా ఉంటారు, పసుపు వద్దని, తెల్లగా ఉండాలని కూర, అది మీ ఇష్టం. మళ్ళీ మూత పెడుతున్నా, సిమ్లో పెట్టి మూత పెడితే ఒక 10 నిమిషాల్లో మగ్గిపోతుందండి. ఇదిగోండి తీసేస్తున్నాను. ఇదిగోండి ఉడికిపోయింది బాగా. అసలు ఉడుకుతుంటేనే మంచి స్మెల్ వస్తుంది కదండి. ఇది వెనకటి నుంచి ఉన్న కూర, అయినా కొత్తగా చేసేది కాదు నేను. కేక్ చేస్తున్నాను, కొంచెం బాగుంటుంది. ఇవన్నీ పాలు పోసాను. ఇది ఉల్లిపాయలు అవన్నీ మసాలా లాగా వేసుకోకుండా ఇట్లా సాఫ్ట్గా, ఇలా అయితే ఎవరైనా తినచ్చు. ఇలా వేసుకొని కరివేపాకు వేసుకున్నాం, కొత్తిమీర వేసుకున్నాం అండి. కొత్తిమీర వేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఒక 10 మినిట్స్ కూడా కల్లా 2 మినిట్స్ మగ్గబెట్టుకున్నాం. ఒక 2 మినిట్స్ మూత పెడతానండి. ఇంకా తక్కువ పోసినా పాలు పర్వాలేదు, చూసుకొని పోసుకోండి. ఇవ్వండి, ఇంతేనండి. కొంచెంసేపటికి దగ్గర పడిపోతుంది కూర అంతా. ఇప్పుడు మనం జీలకర్ర, ధనియాల పొడి వేసుకుందాం అండి. అది చూసుకొని వేసుకోండి. కారం కూడా ఎక్కువ కారం తినని వాళ్ళకి అసలు అక్కర్లేదు, పాలకూరగా ఉంటే ఇలానే బాగుంటుంది, చూసుకొని చేసుకోండి. ఇంతేనండి, బీరకాయ పాలు పోసి కూరండి. ట్రై చేయండి, టేస్ట్ చేయండి. తెలియని వాళ్ళు చేసుకోండి, మ్యాక్సిమం అందరికీ తెలిసింది. దీని మీద ఆయిల్ కూడా బయటకు వచ్చేస్తుందండి. ఓకేనండి, బీరకాయ పాలు పోసుకోరండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు భార్గవ శర్మ బ్రాహ్మణ వంటలు. నమస్తే.